విశాఖలో జీవీఎంసీ పరిధిలో ఆపరేషన్ లంగ్స్ పేరుతో షాప్స్ తొలగింపు 3వ రోజు కొనసాగుతుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాప్స్ తొలగించడం పట్ల వ్యాపారస్తులు మండిపడుతున్నారు. సామాన్లు తీసుకుంటామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు చిరు వ్యాపారులు. షాప్ల కూల్చివేతకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఆపరేషన్ లంగ్స్ పేరుతో విశాఖలోని ఆక్రమణల తొలగింపు కొనసాగుతూనే ఉంది. 3వ రోజు సీతమ్మదారిలో ఉన్నటువంటి ఉడా కాంప్లెక్స్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి ఎలివేషన్ షెడ్స్ అన్నీ కూడా జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా పూర్తిగా కొల్లగొట్టినటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని రోడ్స్లో ఉన్నటువంటి షాపులను తొలగిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ కోర్ట్ తొలగించినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలాగే ఈరోజు కూడా కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ షెడ్స్ అన్నీ కూడా కూలగొట్టారని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ముందస్తు సమాచారం ఇచ్చినా లేకపోతే సమయం ఇచ్చినా కానీ తామంతా కూడా ఈ షెడ్స్ని తామే తొలగించే వాళ్ళం, కానీ అలాంటి సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా జేసీబీ తీసుకొచ్చి కొల్లగొట్టారు అధికారులు అని చెప్పి వీరంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మొత్తంగా నగరంలో ఉన్నటువంటి దాదాపు ఇప్పటికే 1000 షాపులకు పైగా జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఏమాత్రం వినకుండా పూర్తిగా తొలగింపులే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాళ్ళు అసలు మాకు మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదండి. ఇలాగా తీసిమని చెప్పారు అంతే తప్ప, కానీ పలానా రోజు వస్తాం ఇలాగని మాకు విషయం ఏం చెప్పలేదండి. వాళ్ళు తెల్లవారు 7:30 గంటలకు వస్తాం, అన్నీ మీరు రాత్రి తీసేసుకోండి చేసుకుని ఆ విషయం కూడా మాకేం చెప్పలేదు. ఆల్రెడీ అక్కయ్యపాలెం, సీతంపేట కాంప్లెక్స్ అవన్నీ కొడుతున్నాము, ముందుగా మీకు ఎందుకంటే చెప్తున్నామంటే మీరు జాగ్రత్త పడతారని వాళ్ళు మాకు ఎంత చెప్పారు అంతేగాని ఈ రోజు వస్తా చేస్తున్న విషయం మాత్రం చెప్పలేదండి. చేతితో పట్టుకుని కౌంటర్ కూడా బలవంతంగా తీసుకుని పట్టుకుపోయారండి. కౌంటర్స్ పట్టుకెళ్ళిపోయారు, కౌంటర్లు పట్టుకెళ్ళిపోయారండి. అదే అడిగితే ఏం చెప్పట్లేదు, మీకు టైం ఇచ్చారు, ఎక్కడ మాకు టైం ఇచ్చారని అంటే అలా కూడా చేతులు బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోయారండి. నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే లేదండి, నోటు మాటే. తిరిగి అలాగ అడిగితే మీకు ఆ సమయం చాలదేంటి అన్నాడు అంతే అతను. మినిమం మాకు 2.5 లక్షలు లాస్ అయిపోయింది సార్. మాకు అసలు చెప్తే మేము జాగ్రత్త పెట్టుకుంటాం కదా సార్. మాకు గవర్నమెంట్ అసలు బాగాలేదు సార్. మాకు అసలు ఆక్రమణల తొలగింపు పేరుతో వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టడం తగదని, అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నామని ప్రభుత్వం తమ గోడుని వినాలని చెప్పి వీరంతా కూడా కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఆపరేషన్ లంగ్స్ పేరుతో విశాఖలో ఉన్నటువంటి చిరు వ్యాపారులను, వీధి వ్యాపారులను, రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకునే వారిని ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. జీవీఎంసీ సిబ్బంది ఏమాత్రం సమయం ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా వారి షాపులను కొల్లగొట్టి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. వీడియోని రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, సీతమ్మదారి నుంచి.